కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? బీఆర్ఎస్ పాలనలో జీహెచ్ఎంసీ బాగా పనిచేసిందా, లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పురోగతి ఉందా? అసలు కార్పొరేటర్స్ కి అడుక్కుని భిక్షాటన చేసి మరి నిధులు సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రస్తుతం నాతో పాటు బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు జీహెచ్ఎంసీకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీవాణి గారు. ఈ మధ్య జరిగిన బడ్జెట్ వార్షిక సమావేశాల్లో బీజేపీ కార్పొరేటర్స్ భిక్షాటన చేశారు, అందులో మీరు కూడా ఉన్నారు. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? అంటే భిక్షాటన చేశాము అని ఆ రోజు చేయడం వల్ల మీ అందరికీ తెలిసింది. కానీ మా రోజు పరిస్థితి అదే. రోజు ప్రతి ఒక్క కార్పొరేటరు జోనల్ కమిషనర్ గారిని మేయర్ గారిని వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి. చిన్న చిన్న సమస్యలకు కూడా డబ్బులు లేవు, నిధుల కొరత అన్న విషయాలు మాత్రమే చెప్తారు. మళ్ళీ అలాంటప్పుడు మీ సంస్థ ఎందుకు అని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులని ప్రశ్నించే టైప్లో మావాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఒక కార్పొరేటర్గా మేమెందుకు? ప్రజల సమస్యలే కదా మనం తీర్చాల్సింది. డబ్బులు లేవు, నిధుల కొరత అన్న సమాధానం ఇస్తున్నారు అని అంటే మనం ఎలాంటి పనులు మనం చేస్తున్నాము అన్నది అక్కడ అర్థమైంది. కాబట్టి ఆ నిరసన తెలపాలి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి అని చెప్పి మేము ఆ రోజు అలా తీసుకొని వచ్చాము. అడుక్కున్నందుకు మాకు ఒక కోటి వచ్చిందిలేండి. ₹1 కోటి నిధులు శాంక్షన్ చేశారా? శాంక్షన్ చేశారు. ఆ రోజు మేము అడుక్కున్నందుకు ఒక్కొక్క కార్పొరేటర్కి మేము కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు అడిగినందుకు కంప్లీట్ జీహెచ్ఎంసీలో ఉన్న 150 కార్పొరేటర్లకు ఒక్కొక్క ₹1 కోటి ఇచ్చారు. ఆ రోజు ఎలాంటి డిస్కషన్ కూడా లేకుండానే బడ్జెట్ ని ఆమోదించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఈ సంవత్సరమే కాదు, క్రిందటి సంవత్సరం కూడా 7,500 కోట్ల బడ్జెట్ మన జీహెచ్ఎంసీ పరిధిలో. అది కూడా అలాగే డిస్కషన్ లేదు, ఏమీ లేదు. కేవలము అప్పుడు ఆమె అంటే టీఆర్ఎస్ ఎంఐఎం అందరిది సపోర్ట్ ఉంది కాబట్టి ఆ రోజు అలా చేసేసారు. మొన్ననేమో 8,500 కోట్లు. ఆ రోజు కూడా అలాగే ఆమె డిసిషన్ తీసుకొని 8,000 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ప్రజలకు సంబంధించినది ఆమె ఒక్కతే డిసిషన్ తీసుకొని ఆమోదం పలికారు, వెళ్ళిపోయారు. అంటే ప్రజలు ఎవరు ఏం అడగరు, మేమేమి చేసినా సరే ప్రజలు అడగరు. ప్రజలకు ఏదో మాయమాటలు చెప్పి ప్రజలను అటు ఇటుగా మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజన్లో పెట్టేస్తే ప్రజలు ఊరుకుంటారు. మాకు వచ్చింది లేదు, పోయింది లేదు. ఎలాగో 5 సంవత్సరాలు కుర్చీలో కూర్చోండి అని చెప్పి ప్రజలు ఓటేశారు కదా, అనుభవించండి ప్రజలారా అని చెప్పి చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు కూడా పొలిటికల్గా చాలా మందిని చూస్తుంటారు. చాలా స్టేట్స్లలో చాలా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కొంతమంది మీద వ్యతిరేకత అనేది వస్తుంది. టైం బీయింగ్ వాళ్ళు చేసిన తప్పులో లేకపోతే యాంటీ ఇన్కంపెన్సిటీ చాలా సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నారనో ఏదో ఒక విషయంలో నెగిటివిటీ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సంవత్సరంలోనే ఎంత నెగిటివిటీ వచ్చింది అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యర్థి అవసరం లేదు. మేమేదో పోరాడి ప్రజలలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని అనాల్సిన అవసరం కూడా లేకుండా ఈరోజు ప్రజలే తిరుగుబడి వాళ్ళని ఓడగొట్టేసే అంత ఘోరమైన సిచ్యువేషన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. హైదరాబాద్ వాసులు జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్ 3 ఏళ్లు బీఆర్ఎస్ పాలన చూశారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కూడా దాదాపు 15 నెలల నుంచి పాలిస్తోంది కదా, ఎలా ఉంది? అప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉంది? రెండే నా ఒపీనియన్లో. అంటే రాజకీయ నాయకులలో మెడలలో కండువాలే మారాయి, కానీ వాళ్ళ వ్యక్తిత్వం మాత్రం మారలేదు. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు తుమ్మినా దగ్గినా కేటీఆర్ గారే చెప్పాలి మాకు, మేము ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేము అని చెప్పి అధికారులు చెప్పేవారు. ఏ డిసిషన్ అయినా ₹1 ఇవ్వాలన్నా కేటీఆరే, ఒక ₹10 ఇవ్వాలన్నా కేటీఆరే, ఇక్కడ రోడ్ వేయాలన్నా కేటీఆరే, లైట్ పెట్టాలన్నా కేటీఆరే. అంత ఘోరమైన సిచ్యువేషన్లో అప్పుడు ఉండే. ఎందుకు అని అంటే అప్పుడు అతను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా రేవంత్ రెడ్డి గారిది కూడా అదే. ఇప్పుడు ఏమైనా చెయ్యాలి అని అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తే కానీ చేయరు. అంటే ఈరోజు ఒక మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు చేతిలో కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని జై భీమ్ అని అంటారు. బాబాసాహెబ్ గారిని మేము ఎంతో గౌరవిస్తామని చెప్తారు. కానీ
తను రాసిన రాజ్యాంగంలోనే లోకల్ బాడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సర్పంచ్ నుంచి లోకల్ బాడీస్కి ప్రతి ఒక్క వార్డ్ మెంబర్లకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటలే, ఆ అంబేద్కర్ గారు మహనీయులు వాళ్ళు చెప్పిన మాటలనే ఈరోజు వాళ్ళు ధిక్కరిస్తున్నారు అని అంటే ఆ ధైర్యం ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కేవలము నాటకాలు మాత్రమే, ప్రజలకు మాత్రం మంచి చేయాలని వాళ్ళకి లేదు. ఈరోజు నాకు సింహాసనం వచ్చింది కదా, ఆ కుర్చీ దక్కింది కాబట్టి నేను ఏం చేసినా కూడా సబ్ మాఫ్ అన్నట్టుగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తూనే ఉంది, అయినా సరే ఇంతవరకు ఒక మున్సిపల్ శాఖ మంత్రి కూడా లేరు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంది జిహెచ్ఎంసీ మీద? మున్సిపల్ శాఖ మంత్రి లేరు అని నేను అనను. మున్సిపల్ శాఖ మంత్రిని సీఎం గారే తీసుకున్నారు. అంతకు ముందు ఏంటంటే జనరల్ గా జిహెచ్ఎంసీ లా ప్రకారంగా జిహెచ్ఎంసీ ఫండ్స్ అనేవి జిహెచ్ఎంసీలోనే ఖర్చు పెట్టాలి. అంటే జిహెచ్ఎంసీ అనేది ఒక సపరేట్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఆ కార్పొరేషన్ని కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు, జెడ్సీలు గారు వీళ్ళే నడిపించాలి. కానీ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది మొత్తం అంతా బలం ఇక్కడే ఉంది. హైదరాబాద్ అన్నది తెలంగాణకు ఒక గుండెకాయ. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే హైదరాబాద్ నించోని హైదరాబాద్ దగ్గర ఉన్న నిధులతోటి మొత్తం రాష్ట్రాన్ని నడిపించగలిగే అంత బడ్జెట్ ఉండేది. అట్లాంటిది ఈరోజు తెలంగాణ సపరేట్ అయింది, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది. కానీ అయినా కూడా ఈరోజు నిధులు లేవు అని అంటే వాళ్ళకి అర్థమైంది మొత్తం ఇదే బంగారు బాతు, ఇక్కడ ఈ బాతునే నేను పట్టుకోవాలి అని చెప్పి ఆయన ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు. ఇక్కడ ఉన్న నిధులన్నీ తీసుకెళ్లారు, సంక్షేమ పథకాలు అని చెప్పి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అని చెప్పి, ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళు డబ్బులన్నీ అటు ఇటుగా ట్రాన్స్ఫర్ చేసి జిహెచ్ఎంసీకి అన్యాయం చేశారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అది అర్థమైంది. కేటీఆర్ గారు 100 తిన్నారు, నేను 1000 తినాలి కదా అని చెప్పి ఈయన కూడా అదాగా చేస్తున్నాడు. అటుపోయి ఇటుపోయి హైదరాబాద్ నగర ప్రజలకు ఒక్కొక్క రూపాయి పెట్టి కూడబెట్టుకొని వాళ్ళు కట్టే పన్నులకు అన్యాయం చేస్తున్నారు. అది ఆ ప్రజలు తెలుసుకోవాలి, ఆ ప్రజలు ఆలోచించాలి. మార్పు అన్నది ప్రజలలో కూడా రావాలి. ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి సంక్షేమ పథకాలు చెప్తున్నారు. కేసీఆర్ గారు 2000 రూపాయల పెన్షన్ ఇస్తాను అని అంటే రేవంత్ రెడ్డి వచ్చి నేను 4000 రూపాయల పెన్షన్ ఇస్తాను అని అన్నారు. అర్థం కానిది ఏంటంటే ఇవాళ సుమారుగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరో ఒకరు మందు సేకరిస్తారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు. మందు రేట్లు పెరిగాయి, ఆల్కహాల్ లిక్కర్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అంతకుముందేమో ఊరికి ఒకటి వైన్ షాప్ ఉండేది, ఈరోజు గల్లీకి ఒక వైన్ షాప్ అయిపోయింది. అంటే ఈజీ టు యాక్సెస్, మీకు ఎన్ని పక్కకి వెళ్ళంగానే దొరుకుతుంది. అంటే ఒకరి జోబులో నుంచి, అంటే కుటుంబంలో ఒక భర్త ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగుతున్నాడు అని అంటే భర్తది లివర్ ఖరాబ్ కానీ, కిడ్నీ ఖరాబ్ కానీ, ఆయనకి షుగర్ రాని, ఆయనకి బీపీ రాని, ఆయన ఆరోగ్యమే చెడిపోని, కానీ అతనికి ఏమో మందు తాగిపియాలి, అక్కడ నుంచి వచ్చిన డబ్బులు తీసుకొని భార్యకి పెన్షన్ పేరు మీద భార్యకి ఇవ్వాలి. ఈ జోబులో నుంచి డబ్బులు తీసి ఈ జోబులో పెట్టాలి. అమాయక ప్రజలు అర్థం కావట్లేదు. అంతేకాని ఈరోజు ఆరోగ్య శాఖ ఎంత ఘోరంగా ఉంది. వచ్చే 2000 గురించి ఆలోచిస్తున్నారు. చిన్న కాలికి దెబ్బ తగిలిందో, చేయికి దెబ్బ తగిలిందో అని చెప్పి ఆసుపత్రికి పోతే టెస్టుల పేర్ల మీద, వాటి పేర్ల మీద 1000 రూపాయలు, కోట్ల రూపాయలు పోతున్నాయి ఒక్కొక్కరికి. అది ఆలోచించట్లే. ఒక చిన్న ఎల్కేజీ బాబుని స్కూల్లో జాయిన్ చేయాలంటే 1,00,000 రూపాయలు, అది ఆలోచించట్లే. ప్రభుత్వం ఇస్తున్న 2000 గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ 2000 ఎక్కడివి, ఏ జోబులో నుంచి పోతున్నాయి, ఏ జోబులోకి వస్తున్నాయి, ఆ ఆలోచన ప్రజలలో రావాలి. ఆ మార్పు వస్తే మంచిది. హైదరాబాద్లో ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే హైదరాబాద్ని బాగా డెవలప్ చేశారని ప్రజలు నమ్మినట్టేనంటారా? లేదు, నేను ఆ కాన్సెప్ట్లో నేను వెళ్ళను. నా ఒపీనియన్లో హైదరాబాద్ అన్నది కొంచెం అర్బన్ పాపులేషన్ ఉన్న ఏరియా కాబట్టి కాంగ్రెస్ అంటే వ్యతిరేకత చాలా ఉంది. ఇదంతా కూడా ఒకప్పుడు కూడా బీజేపీ బలగం, అంటే బీజేపీ అన్నా, హిందుత్వం అన్నా, ధర్మం అన్నా, దేశం అన్నా అంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి ఒక ఆలోచన, రేపటి తరం కోసం ఆలోచించాలి. కేవలం మాటలు చెప్పే రాజకీయ నాయకులకు కాదు, పనిచేసే నాయకులకు ఒకటి ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్న వ్యక్తులు ఉండే నగరం కాబట్టి చాలామంది కూడా బీజేపీ వైపు చూసేవారు. బీజేపీ తర్వాత ఇప్పుడు టీడీపీ, అప్పట్లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించారని చెప్పి టీడీపీ వైపు ఉండే. దాని తర్వాత టీడీపీ వెళ్ళిపోయింది. టీడీపీ వెళ్ళిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ టీఆర్ఎస్ వచ్చింది. వాళ్ళకి కాంగ్రెస్ కాకుండా ప్రత్యామ్నాయం ఏంటి, టీఆర్ఎస్ కనిపించింది. ఇప్పుడు టీఆర్ఎస్ వెళ్ళిపోయింది. టీఆర్ఎస్ వెళ్ళిపోయింది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని అనుకున్నారు. కాంగ్రెస్ కొంచెం విన్ అవుతుంది. అట్ ఎనీ కాస్ట్ కాంగ్రెస్ విన్ అవ్వద్దు.
అట్లీస్ట్ మేమన్నా యునైటెడ్గా టీఆర్ఎస్కి ఓటేద్దాము అని చెప్పి మాత్రమే టీఆర్ఎస్కి ఓటేశారు, కానీ టీఆర్ఎస్ పైన ప్రేమతో మాత్రం కాదు. ఎక్కడ చూసినా చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే హైదరాబాద్లో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఈ మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చినప్పుడు ఓ ఏరియాలో లైట్స్ లేకపోతే మున్సిపల్ అధికారులను పిలిచి అడిగారు, ఎందుకు లైట్స్ లేవు అంటే లైట్స్ పెట్టడానికి నిధులు లేవని వాళ్ళు సమాధానం ఇచ్చారు. జిహెచ్ఎంసీలో ఇంతటి ఘోరమైన పరిస్థితి ఉందా? కనీసం స్ట్రీట్ లైట్స్ పెట్టే డబ్బులు కూడా లేవా? జిహెచ్ఎంసీలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అంటే ప్రజల నుంచి, కామన్ పబ్లిక్ నుంచి ట్యాక్సులు మాత్రం ముక్కుపిండి తీసుకుంటారు. అదే కరెంటు బిల్లు కానీ, ఏ బిల్లులైనా, వాటర్ బిల్లే కానీ ఏదైనా సరే ముక్కుపిండి తీసుకుంటారు. ఒకవేళ బిల్లు కట్టకపోతే వాళ్ళ మీద ఫైన్ వేస్తారు, లేకపోతే కనెక్షన్స్ కట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు జీతాల విషయంలో జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. కరెంటు వీధి దీపాలు అంటే మహానగరము, ఒకప్పుడు కేటీఆర్ గారేమో డల్లాస్ సిటీ చేస్తానన్నారు. హైదరాబాద్ అంటే మహానగరము, తెలంగాణకు ఒక గుండెకాయ అని చెప్పి మనం చెప్పుకుంటాం. కానీ ఈరోజు చీకటిమయం అయిపోయింది మహానగరం. దానికి కారణం వైఫల్యం అనే నేను చెప్తాను. వీధి దీపాలు కూడా పెట్టలేని స్థితిలో మనం ఉన్నాము అని అంటే మనం ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నాం ఈరోజు. కానీ మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ప్రాక్టికాలిటీ ఆలోచించట్లేదు ఎవరు కూడా. వీధి దీపాలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు జిహెచ్ఎంసీ తరఫున. ఆ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించలేదు ప్రభుత్వం. డబ్బులు చెల్లించలే కాబట్టి వాళ్ళు పని చేయట్లేదు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు, ఒకవైపు 8 ఎమ్మెల్యే సీట్లను బీజేపీ దక్కించుకుంది. చూస్తుండగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఈ ఎలక్షన్స్ కోసం బీజేపీ నేతలు? ఈసారి మేయర్ సీట్ మాదే. రేవంత్ రెడ్డి గారు 3 కాదు 4 భాగాలు చేస్తారా, 2 భాగాలు చేస్తారా, అది ఆయన ఇష్టం. ఎన్ని భాగాలు చేసినా సరే మేయర్ సీట్ మాత్రం మేమే కైవసం చేసుకుంటాము. తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా అర్థమైపోయింది, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ప్రజలకు కాంగ్రెస్ అంటే కేవలము మాటలు మాత్రమే, తప్పుడు మాటలు, లేనివి ఉన్నట్టుగా చూయించడము, అననివి అన్నట్టుగా చూయించి ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని ఎలాగైతే మోసం చేశారో మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ప్రజల గురించి మాత్రం ఏమీ ఆలోచించట్లేదు, వాళ్ళ సంక్షేమం కోసం ఏమీ ఆలోచించట్లేదు. కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపే ఉన్నారు. అయినా ఇందాక నేను చెప్పినట్టుగా మేమేదో ఓడగొట్టాలి, మేమేదో ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళంతలా వాళ్ళే తప్పులు చేస్తున్నారు. వాళ్ళంతలా వాళ్ళే అంటే తవ్వుకొని మరీ అందులో గుంతలలో పడిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇవాళ ఎలక్షన్స్ పెడితే ఇవాళ కూడా వాళ్ళు ఓడిపోతారు. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో హైదరాబాద్ వాసులకు జిహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? సేల్స్ లేవు, డబ్బులు లేవు. యాక్చువల్గా చెప్పాలంటే జిహెచ్ఎంసీ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. అంటే కేవలం ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేసి మాత్రమే జిహెచ్ఎంసీని నడిపించాల్సి వస్తుంది. అందులో సగం డబ్బులు జీతాలకి వాటికి పోతాయి, సగం డబ్బులు ఇంట్రెస్టులు కట్టాలి, చేసిన అప్పులకి ఇంట్రెస్టులు కట్టాలి, మళ్ళీ సగం డబ్బులు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి తీసుకెళ్ళాలి. కాబట్టి బంపర్ ఆఫర్ పెడితే ముందు కడతారు, ఆ డబ్బులలో నుంచి కమిషన్లు అవి మనం తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కొన్ని మొండి బకాయిల్ని వసూలు చేయడానికి కూడా ఇలాగా 10% పే చేస్తే చాలు అని కూడా చెప్తున్నారు అధికారులు. వాళ్ళు చెప్పే విధంగా చూడండి, ఇప్పుడు మీరు షాపింగ్ మాల్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ పెడతారు. ఇయర్లీ పర్ యానం ఒక డిస్కౌంట్ పెడతారు. న్యూ ఇయర్ సేల్ అని చెప్పో, లేకపోతే దసరా సేల్స్ అనో, అవన్నీ సేల్. మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళు ఏమందులో సేల్ అది డిస్కౌంట్ ఏముండదు అందులో. సేమ్ ఇది కూడా అంతే. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కావచ్చు, ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష కార్పొరేటర్స్కి ఎలా సపోర్ట్ చేస్తుంది? ఓపెన్గా చెప్పాలంటే అండి, జిహెచ్ఎంసీలో ప్రతిపక్షము వాళ్ళు అధికారంలో ఉన్నారు అన్న డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఏ ఒక్క కార్పొరేటర్కి కూడా నిధులు ఇవ్వాలి అని అంటే వాళ్ళ దగ్గర నిధులు లేవు, నిధుల కొరత అయితే ఉంది. కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించట్లేదు, బిల్స్ పని వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళెందుకు పాపం వాళ్ళ పుస్తమెటలు అమ్ముకొని వచ్చి వాళ్ళు పనులు చేయాలి. అట్లాంటప్పుడు టైంకి మీరు బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? కాంట్రాక్టర్లు సగంలో ఆపేశారు. ఒకప్పుడు కాంట్రాక్టరు వచ్చి జిహెచ్ఎంసీ ఆఫీస్లో కూర్చొని పనులు కావాలి అని చెప్పి అడిగేవాళ్ళంట, పనుల కోసం అని చెప్పి. మాకు కాంట్రాక్టర్స్ చెప్తారు, కాంట్రాక్టర్ యూనియన్ వాళ్ళు. కాంట్రాక్టర్స్ ఒకప్పుడు మంచిగా తెల్ల బట్టలు, చేతిలో బ్రేస్లెట్, కారు దిగిపోతే అరే కాంట్రాక్టర్ ఇట్లా గొప్పగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంట, గౌరవం ఇచ్చేవాళ్ళంట. ఇలా కాంట్రాక్టర్ అని చెప్పుకోవాలంటే మాకు సిగ్గుచేటు అయిపోయింది మేడం అని అంటున్నారు. అప్పుల పాలైపోయాం మేము, ఇంట్రెస్టులు కట్టలేకపోతున్నాము, మా పిల్లలని భార్య పిల్లలని మేము రోడ్ల మీదకి తీసుకొచ్చాము. ఇదంతా కేవలం దేనికి అని అంటే కేసీఆర్ గారు తప్పు చేశారు, కేటీఆర్ గారు తప్పు చేశారు. నువ్వేం చేసావు రేవంత్ రెడ్డి గారు? అయిపోయి కూడా సంవత్సరం అయిపోతుంది. రాగానే గిన్నెలు ఖాళీగా ఉన్నాయి అని అంటే ఎలా?
నువ్వేం చేస్తున్నావు ఒక ముఖ్యమంత్రిగా? వైఫల్యం, అది కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. 6 గ్యారంటీల అమలు ఎలా జరుగుతోందని మీరు భావిస్తున్నారు? 6 గ్యారెంటీలు అసలుకి ఏమున్నాయండి? ఇవాళ మీరు కూరగాయలకు వెళ్తేనే మన ఇంట్లో 500 ఉంటే 500లలో నుంచి ఒక 100 రూపాయలు కూరగాయలకు తీసుకొని వెళ్తాం, ఎందుకంటే మన బడ్జెట్ ఏంటో మనకు తెలుసు. అట్లాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలుకి తను అప్పట్లోనే కేసీఆర్ గారు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని చెప్పి సభలల్లో మాట్లాడి ప్రజలకు అందరికీ మనం అప్పుల పాలు అయిపోయాము, ప్రతి ఒక్కరికి అప్పులు చేర్చారు, ఈయన ఏమి మంచి చేయలేదు అని చెప్పి ప్రచారం చేశారు అదే రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఆ రేవంత్ రెడ్డి గారికి ఆ రోజే తెలుసు నిధుల కొరత ఉంది రాష్ట్రంలో, మన రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అని ఆ రోజు తెలుసు. మళ్ళీ నువ్వెందుకు హామీలు ఇచ్చావు? చేయలేని హామీలు నువ్వెందుకు ఇచ్చావు? అంటే నువ్వు గెలవని అనుకొని హామీలు ఇచ్చిండొచ్చు, గెలిచేది లేదు పెట్టేది లేదు, హామీలు ఇస్తే ఏమైంది అని ఇచ్చిండొచ్చు, అదొక రీజన్. లేదు అని అంటే ప్రజలను మోసం చేస్తే పోయేదేముంది, నాకు గెలిపించిన తర్వాత నన్ను ఎవరేం చేయలేరు అని ఒకటి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది. అంతేకాని నీకు తెలియకుండా చేశాను, నేను ఆ హామీలు ఇచ్చిన తర్వాత వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పడం మాత్రం అబద్ధం. ఇది రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అనే నేను చెప్తాను. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాయకులందరూ కూడా వాళ్ళ గుండె పైన చేసుకొని ఒకటి ఆలోచించాలి. ఎంత పిండికి అంత రొట్టె చిన్నప్పుడు నేర్పిస్తారు మనకి. అట్లాంటిది నీకు ఏమీ తెలియనప్పుడు నువ్వు హామీలు ఎందుకు ఇచ్చావు? ప్రజలను మోసం చేయడానికే కదా. ఈరోజు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజల వరకు చేరట్లేదు, అది నిజం, ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఏదో నేను వేరే పార్టీ అని కాదు, ఏది చేయట్లేదు. మళ్ళీ అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకున్నారు? అంటే రాహుల్ గాంధీని ఎందుకు మాట్లాడతారు? మొత్తం దేశ జోడో అది ఇది అని చెప్పి ఆయన ఎందుకు చేస్తున్నారు? నేను మార్చేస్తానని ఎందుకు అంటున్నారు? కేవలము వాళ్ళు చేయాల్సింది, వాళ్ళకు అధికారం వచ్చింది, కమిషన్లు తీసుకుపోవాలి, డబ్బులు వెనకలేసుకోవాలి, యాజ్ యూజువల్గా స్కాములు చేయాలి, ప్రజలలో డివిజన్ పాలిటిక్స్. అంటే అప్పుడేమో హిందూ ముస్లిం అని చెప్పి దేశాన్ని విభజించారు, ఇవాళ కులాల పేర్ల మీద రాష్ట్రాలను విభజిస్తున్నారు. అంతేకాని వాళ్ళు మాత్రం ప్రజలకు మంచి చేయాలని లేదు. అందుకే మేము అంటాము కాంగ్రెస్ వచ్చింది అని అంటే మనకి శనియే. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ మీద కాషాయ జెండా ఎగిరింది. ఇటు చూస్తే తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా మీకు వచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు కొద్ది రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, రాబోయేది మా ప్రభుత్వమే అని చెబుతున్నారు. ఎందుకు వీటన్నిటిని శుభ సూచకాలుగా భావిస్తున్నారా, లేదంటే ఇంకేదైనా జరుగుతుందా తెర వెనుక? తెర వెనకాల ఏం జరుగుతుందో అది తెలియదు, కానీ రాబోయేది మాత్రం బీజేపీ ప్రభుత్వమే, అది గ్యారంటీగా నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు ప్రజలకు పార్టీ అవన్నీ కాకున్నా కూడా దేశం ముందుకెళ్ళాలి, దేశంలో నా పిల్లలు మంచిగా ఉండాలి అన్న ఆలోచన ఉంది. అది కావాలి అని అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే అది సాధ్యం అవుతుంది. ఈ కాంగ్రెస్, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఉట్టి మాటలే మాట్లాడతారు. మొత్తం రాజ్యం బాగుండాలి, మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి అంటే బీజేపీ వైపే కావాలి. కాబట్టి అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ గెలవడం అన్నది ఖాయం. ఎమ్మెల్సీ గురించి మీరు అడిగారు. ఎమ్మెల్సీలో 2 సీట్స్ మేము గెలిచాం, చాలా ఆనందం. అందులో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, అంటే మనం జనరల్గా కూడా ఇంటలెక్చువల్ ఓట్స్ అంటాం, ఆ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా మా వైపు ఉన్నారు అన్నది మాకు ఒక సంకేతం మాత్రమే. అంటే ఇది ఒక ట్రైలర్ మాత్రమే, సినిమా ముందు ఉంది అన్నట్టుగా మాకు వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారు. కానీ అందులో కొంచెం బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే మా పార్టీ అనే కాదు, అందరి పార్టీ కార్యకర్తలలో కూడా, చిన్న కార్యకర్తలు, చిన్న లీడర్స్లలో కూడా ఒక ఆలోచన ఏమైపోయిందంటే డబ్బు కంపల్సరీ. రాజకీయ నాయకుడు గెలవాలి అని అంటే డబ్బు కంపల్సరీ. 30 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నావు, ఒక పార్టీ జెండా మోస్తున్నావు. ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తనే డబ్బులు ఉంటేనే మనం గెలుస్తాము అని అంటే పార్టీ జెండా మోసేవాడు లీడర్ ఎప్పుడు అవుతాడు? ఒక సామాన్య కార్యకర్త కూడా లీడర్ కావాలి, ఒక సామాన్య కార్యకర్త కూడా ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, ఎంపీ కావాలి, రేపు ఉన్నత స్థాయికి ఎదగాలి అని అంటే డబ్బే ముఖ్యం అనుకుంటే ఎలా? ఆ ఆలోచన మనలో నుంచి కూడా మార్పు తీసుకోవాలి. మనలో మార్పు ముందు వస్తే ప్రజలలో కూడా మార్పు వస్తుంది. తర్వాత సమాజం మొత్తం కూడా అంటే అభివృద్ధి వైపు, మంచి వైపు వెళ్తుంది. కేవలం డబ్బే ప్రాధాన్యత అని అనుకుంటే మాత్రం మనలంతలా మనము తప్పు చేస్తున్నాం ఆ విషయంలో, అది కూడా ఆలోచించాలి. కిషన్ రెడ్డి గారు ఓవైపు కేంద్ర మంత్రిగా, మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తాము అంటూ కూడా కొన్ని ఫీలర్స్ వచ్చాయి. సంక్రాంతి తర్వాత అన్నారు, ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు మార్చి కూడా వచ్చేసింది. అయినా కొత్త అధ్యక్షుడి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అధిష్టానం. ముఖ్యంగా అసలు కిషన్ రెడ్డి గారి ప్లేస్ను ఎవరు రీప్లేస్ చేయలేరు అనుకుంటున్నారా?
లేదంటే ఇంకొంతమంది సీనియర్ నేతలు ఎవరు కూడా ఆ నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారా? ఎందుకు అధ్యక్షుడి ఎంపిక ఇంత ఆలస్యం అవుతుంది? లేదు, మా పార్టీలో ఏది చేసినా కూడా ఒక ఆలోచన, అంటే దాని ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సంఘం మాకు అన్ని వివిధ క్షేత్రాలు ఉంటాయి మా పార్టీ నుంచి. ఆ వివిధ క్షేత్రాల వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని అందరం కలిసి సంఘటనగా ముందుకెళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ఒక్కరి వల్లనో నిర్ణయాలు మాత్రం మారవు. కానీ మీరు అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు అన్నది మా పార్టీలో చాలా టాల్ ఫిగర్. అంటే ఒక సామాన్య కార్యకర్త, ఒక ఆఫీస్లో జస్ట్ ఒక 24 hours టైం ఇచ్చి పనిచేసే కార్యకర్త నుంచి ఈరోజు యూనియన్ మినిస్టర్గా వెళ్ళారు అని అంటే తన కష్టం, దాని వెనకాల తన ఆనెస్టీ, తన పార్టీ పైన తన నిబద్ధత అన్నది అందులో కనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి నాయకులు దొరకాలి అని అంటే కష్టం. చెప్పాలి అంటే ఎవరు కూడా అతన్ని రిప్లేస్ చేయలేరేమో. అన్ని విభాగాలుగా చూసుకుంటే అతన్ని రిప్లేస్ చేయడం కష్టమేమో. కానీ అలా అని కార్యకర్తలు లేరని మాత్రం కాదు. మా పార్టీలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోస్తున్న సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి కార్యకర్తలు మీకు అసలుకి రేపు పేరు అనౌన్స్ చేస్తే ఒకవేళ వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు. అట్లాంటి వాళ్ళని కూడా, అట్లాంటి సామాన్య కార్యకర్తకి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మొన్న రేఖా గుప్తా గారు ఉన్నారు. ఎవరు కూడా అనుకోలేదు రేఖా గుప్తా గారిని తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెడతారు అని చెప్పి. అంటే మా పార్టీలో ఉన్నది ఏంటంటే ఏదైనా సరే పార్టీ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ నిర్ణయంలో ప్రజలు మంచి జరగాలి, పార్టీకి మంచి జరగాలి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా మంచి జరగాలి. అలాంటి నిర్ణయాలే మేము తీసుకుంటాం. కాబట్టి కొంచెం డిలే అవుతుండొచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరం కూడా చెయ్యిలో చెయ్యేసి రేపు రాష్ట్రంలో మా జెండా నిలబట్టేంతవరకు కష్టపడతాం. జీహెచ్ఎంసీ స్థితిగతులు, కాంగ్రెస్ పాలన గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవేణి గారు. థ్యాంక్ యూ.